పోర్టుల గురించి చెప్పారు మంత్రి గారు. ఆల్రెడీ వాటికి నిధులు కార్పొరేషన్ నుంచి లోన్లు తీసుకొచ్చి టెండర్లు కాల్ఫర్ చేసేసి ఆల్రెడీ రామాయపట్నం పోర్ట్ అయితే 65% కంప్లీట్ అయింది అధ్యక్ష. నేను మొన్న డిఆర్సీలు అడిగాను, ఇప్పుడు కూడా మంత్రి గారు డైరెక్ట్గా అడుగుతా ఉన్నా, మీరు పోర్ట్ కాంట్రాక్ట్ని మారుస్తున్నారా, ప్రైవేట్ పరం చేస్తున్నారా పోర్టులు? మా సూటి ప్రశ్న, పోర్టులు అన్నీనా లేకపోతే రామాయపట్నం ఒకటేనా, లేకపోతే ఫిషింగ్ హార్బర్లు అవి ప్రైవేట్ పరం అవుతున్నాయా, లేకపోతే అవన్నీ ప్రభుత్వమే టేకప్ చేసిందా? గత ప్రభుత్వంలో 4 పోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ జెట్టీస్ కానీ మొత్తం కూడా ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ నిధులతోనే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 25,000 కోట్ల రూపాయలతోటి ఇవన్నీ కలిపి మత్స్యకారులకి ఉపాధి కోసం 6 లక్షల మంది కోసం కావచ్చు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కోసం కావచ్చు, 5 రాష్ట్రాలు మన రాష్ట్రం మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద దాన్ని ప్రాధాన్యంగా తీసుకొని 25,000 కోట్లతోటి మేము ఈ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. వీటిలో ఏ ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఏ ప్రభుత్వ ఆధీనంలో ఉంటున్నాయి, ఈ వివరాలు ఇస్తే దాన్ని బట్టి మళ్ళీ మాకు అవకాశం ఉంది అధ్యక్ష. మురళి గారు. ఓకే సార్, మంత్రి గారు. వాళ్ళ మాదిరిగా మేము ఎక్కడైనా ప్రైవేట్ ఫోరంలు కానీ ఇవి కానీ ఫోర్టులు, అరే సార్ మీరు అడిగారు, మేము అడుగుతున్నాం సార్, మీరు అడిగిన దానికి మీరు ప్రైవేట్ పరం చేస్తున్నారా లేదా? మేము ప్రైవేట్ పరం చేస్తున్నామని ఎక్కడా అనలేదు సార్. చెప్పనియండి సార్, ఎందుకు సార్ నేను ఇంకా చెప్పాల్సింది ఉంది సార్. చరిత్ర ఉంది సార్, చరిత్ర చెప్పమంటే చెప్తా, వాళ్ళకు వద్దంటే చెప్పను. మీరు సూటిగా సమాధానం చెప్పారు కదా, వాళ్ళకి చరిత్ర కావాలంటే చెప్తా, వద్దంటే నా దగ్గర పెట్టుకుంటా. మళ్ళీ చరిత్ర అవసరం ఉన్నప్పుడు చెప్తా. ఓకే, మళ్ళీ చరిత్ర అవసరం ఉన్నప్పుడు చెప్తా. క్వశ్చన్ నెంబర్ 13,575 మినిస్టర్ ఫర్ హెల్త్. హెల్త్ మినిస్టర్ గారు మీదే. సారీ, ప్రైవేట్ పరం చేస్తారు లేదన్నా, చేయట్లేదు అన్నారు. కూర్చోండి. మీరు ప్రైవేట్ పరం చేస్తున్నారు లేదన్నారు, చేయట్లేదని చెప్పారు. ఇంకెందుకు మీరు కూర్చోండి ఇంకా. హెల్త్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం, గుంటూరు జీజీహెచ్ నుండి తక్కువ సిబ్బంది నియమించడం, ఆరోగ్యశ్రీలో ప్రాసెస్ చేపట్టిన ఒక్కో కేసుకు అధిక మొత్తంలో వసూలు చేయడం గురించి మెసెస్ హార్వే ఇన్ఫర్మేటిక్స్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ పై కొన్ని ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుల ఆధారంగా జీజీహెచ్ గుంటూరు, విజయవాడ మరియు కాకినాడకు ఏపీఎంఎస్ఐడిసి ద్వారా కేంద్రీకృత టెండర్లను ఆహ్వానించడమైంది. మెసెస్ కనకదుర్గ మ్యాన్ పవర్ సర్వీసెస్ L1గా వచ్చి ఎన్నిక కాబడింది. రెండో ప్రశ్నకు సమాధానం, విజయవాడ మరియు కాకినాడలో మెసెస్ కనకదుర్గ మ్యాన్ పవర్ సర్వీసెస్కు అప్పగించడమైంది. గౌరవనీయ హైకోర్టు ఆదేశాల దృష్ట్యా గుంటూరు జీజీహెచ్లో డేటా ఎంట్రీ వర్క్స్లో మెసెస్ హార్వే ఇన్ఫర్మేటిక్స్ ఓపీసీ కొనసాగుతున్నది. తదనంతరం తాజా టెండర్లు మరియు ప్రక్రియలో ఉన్న టెండర్ల ద్వారా ఏజెన్సీని ఎంపిక చేసుకోవడానికి గౌరవనీయ హైకోర్టు అనుమతించింది మరియు టెండర్ ప్రక్రియ జరుగుతున్నది. మూడవ ప్రశ్నకు సమాధానం, సర్వీస్ ప్రొవైడర్ ఎంపిక కోసం ఏపీఎంఎస్ఐడిసి బహిరంగ టెండర్లను ఆహ్వానించడమైంది మరియు మెసెస్ కనకదుర్గ మ్యాన్ పవర్ సర్వీసెస్ ఖరారు చేయడమైనది. ధన్యవాదాలు. రాంభూపాల్ రెడ్డి గారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ డాక్యుమెంటేషన్కి సంబంధించిన డేటా ఎంట్రీ డాక్యుమెంటేషన్కి సంబంధించి గుంటూరు, విజయవాడ, కాకినాడలో ఏజెన్సీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. కానీ గుంటూరు, విజయవాడకు సంబంధించి ఆరోగ్యశ్రీ డేటా ఎంట్రీ క్యాష్ వైజ్ పేమెంట్ అంటే ఒక కేసు కింద అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదే కాకినాడలో డేటా ఎంట్రీ ఆపరేటర్లను పెట్టి ఆరోగ్యశ్రీ డాక్యుమెంటేషన్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. కాకినాడకు సంబంధించి అనేక ఫిర్యాదులు రావడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు సక్రమంగా డాక్యుమెంటేషన్ చేయకపోవడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపు 20 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకుండా పోయిందని చెప్పేసి స్వయంగా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా కాకినాడ ఎంపీ గారు కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే డిప్యూటీ డైరెక్టర్ అప్పారావు గారు అధ్యక్ష, ఎంతంటే మొత్తం మెడికల్ అండ్ హెల్త్ను ఆయన కంట్రోల్లో పెట్టుకునేసి ఈ స్కాములకంతా సూత్రధారి పాత్ర అధ్యక్ష. ఇంకా ఇంత దారుణం అధ్యక్ష, కాకినాడలో కనకదుర్గ ఏజెన్సీ వాళ్ళు సక్రమంగా పనిచేయడం లేదని చేస్తే ఈ అప్పారావు గారు వాళ్ళని పిలిపించేసి వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష. దాంట్లో అవకతవకలు పాల్పడుతున్నారు ఏజెన్సీ అని చెప్పి ఆ డైరెక్టర్ని, సూపరింటెండెంట్ పిలిపించేసి మళ్ళీ రీ రిపోర్టర్ బాగా పనిచేస్తున్నారని చెప్పి డిప్యూటీ డైరెక్టర్ గారు ప్రెజర్ పెట్టడం అధ్యక్ష. దానికోసం వాళ్ళు రాయలేదని చెప్పేసి యమునా అని చెప్పి డాక్టర్ గారిని మెడికో నిన్ననే రిలీవ్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా గుంటూరు, విజయవాడకు సంబంధించి బాగా చేస్తున్నారని చెప్తే ఇదే అప్పారావు గారు నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రెజర్ చేసి సూపరింటెండెంట్ గారి పైన అధ్యక్ష ఇది రిపోర్ట్స్ బాగా చేస్తున్నారని చెప్పి
గుంటూరు విజయవాడ సూపరింటెండెంట్లు పంపించిన అధ్యక్ష, కానీ ఈ సభను మంత్రి గారిని తప్పుదో పట్టించే విధంగా ఈ అప్పారావు గారు నాశనం చేస్తున్నారు అధ్యక్ష. ప్లీజ్ అంటే ఈ కనకదుర్గ ఏజెన్సీ అనేది మాజీ వైద్య శాఖ మంత్రికి సంబంధించిన పెంపుడు సంస్థ. ఆ సంస్థకు గత 2023 డిసెంబర్లో ఇచ్చేసి మొత్తం ఈ రాష్ట్రంలో ఉండే వైద్య శాఖలో ఉన్న అవుట్ సోర్సింగ్ అని మొత్తం వాళ్ళకి అప్పచెప్పిన కుట్రలో భాగంగా మాజీ వైద్య శాఖ మంత్రి ప్రస్తుతం ఉండే ఒక ఐఏఎస్ అధికారిని ఈ అప్పారావు గారు కలిసి మొత్తం వైద్య శాఖను సర్వనాశనం చేసేదానికి చేస్తున్నారు అధ్యక్ష. కానీ అప్పారావు గారికి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే అధ్యక్ష? 4 పోస్టులు అధ్యక్ష. ప్లీజ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ రాంగోపాల్ రెడ్డి గారు, అడిషనల్ సిఇఓ 104, 108, అడిషనల్ సిఇఓ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్. మొత్తం గత ప్రభుత్వం కూర్చోండి ఒక పద్ధతి ప్రకారం కూర్చోండి గత వైఎస్ఆర్సీపీ కూర్చోండి మంత్రి గారు కూర్చోండి మంత్రి గారు అవినీతికి కేవలం కొంతమందికి ఉండగలుగుతున్న అప్పారావు లాంటి ప్లీజ్ సమర్థవంతమైన అధికారి కృష్ణబాబు గారు ఆయన కూడా తప్పుదో పట్టించే విధంగా అప్పారావు గారు ప్లీజ్ మంత్రి గారు నిలబడితే మీరు కూర్చోండి. దయచేసి రాంగోపాల్ రెడ్డి గారు, మీరు సభలో మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకుని మాట్లాడాలి. మీరు కాంట్రవర్సీ, ప్రతి సబ్జెక్ట్ ని కాంట్రవర్సీ చేయడం అనేది మంచిది కాదు. మంత్రి గారు మాట్లాడుతుంటే మీరు నుంచుని ఉంటారు. నా మంత్రి గారు అధ్యక్ష, కూర్చోండి అధ్యక్ష, గతంలో ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి డాక్యుమెంటేషన్ అప్లోడ్ చేయడానికి, ప్రీ ఆథరైజేషన్ ఇవ్వడానికి, క్లెయిమ్స్ కోసం కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్లు అవసరం సార్. గతంలో విధానం ఎలా ఉండేదంటే సూపరింటెండెంట్, కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి డీసెంట్రలైజ్ చేసి ఏ జీజీహెచ్కి ఆ జీజీహెచ్లో ఈ పనిని అప్పగించేవారు ఏజెన్సీలకి. దీంట్లో 2 విధానాలను అవలంబించేవారు సార్. ఒకటి, మ్యాన్ పవర్కు చెల్లించి, వ్యక్తులకు చెల్లించి ఈ పని చేయించడం, లేదా ఒక్కొక్క క్లెయిమ్ కింద చెల్లించడం ఉండింది. అయితే తదనంతరం ఈ క్లెయిమ్ ద్వారా చెల్లించే మొత్తం ఎక్కువ అవుతోంది మ్యాన్ పవర్ కన్నా అనే విషయాన్ని గుర్తించి అప్పటికే టెండర్లకు సిద్ధమైన 3 జీజీహెచ్లలో, అంటే గత ఉంటున్న ఏజెన్సీ కాల వ్యవధి పూర్తి అయిపోయింది. కాకినాడ, గుంటూరు, విజయవాడలో టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష. 2013లో గుంటూరులో ఈ హార్వే ఇన్ఫర్మేటిక్స్ అనే సంస్థకి పనులు అప్పగించడం జరిగింది. 2016లో తర్వాత ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 2016 నుంచి 2022 దాకా వాళ్ళే పనులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ 3 వీటికి ఏపీఎంఎస్డిసి ద్వారా ఒక సెంట్రలైజ్డ్ టెండర్ పిలవడం జరిగింది 2022లో. అయితే గుంటూరు జీజీహెచ్కి సంబంధించి బాలాజీ టెక్నాలజీస్ అనే ఒక ఏజెన్సీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. మాకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా మాకు కాదని చెప్పి క్యాన్సల్ టెండరు మమ్మల్ని కన్సిడర్ చేయలేదు, పరిగణలోకి తీసుకోలేదని చెప్పి వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే ఇదే సమయంలో ఏపీఎంఐసిడిసి ఈ 3 జీజీహెచ్లకు సంబంధించి టెండర్ని పిలవడం జరిగింది. అయితే మళ్ళీ బాలాజీ టెక్నాలజీస్ కోర్టుకి వెళ్ళి కంటెంప్ట్ ఫైల్ చేసింది అధ్యక్ష. కంటెంప్ట్ ఫైల్ చేసినప్పుడు గౌరవ కోర్టు ఈ టెండర్ ప్రక్రియను ఆపాలి, 4 వారాలు ఆపాలి అని చెప్పడం జరిగింది. అదే సమయంలో హార్వే ఇన్ఫర్మేటిక్స్ మాకు బిల్లులు ఇంకా చెల్లింపులు బకాయిలు ఉన్నాయి, వాటిని చెల్లించాల్సిందిగా గౌరవ కోర్టును కోరింది అధ్యక్ష. ఆ సమయంలోనే ఒక డిఎంఈ మెమో ఇచ్చి ఈ గుంటూరుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ఆపే ప్రయత్నం చేసి ఆపేసింది అధ్యక్ష. కాబట్టి ఈ టెండర్ గుంటూరుకు సంబంధించిందే విషయం కాబట్టి టెండర్ ప్రక్రియను కోర్టు ఆపేసింది అధ్యక్ష. అయితే విజయవాడ, కాకినాడకి ఎటువంటి సమస్య లేకపోవడం వల్ల L1గా నిలిచిన కనకదుర్గ ఏజెన్సీకి కాకినాడలోను, విజయవాడలో ఇవ్వడం జరిగింది.
అయితే అప్పటికే విజయవాడలో 2023లో ఒక సంవత్సరం పాటు పొడిగించిన కారణంగా ఆ కాల పరిమితి పూర్తయ్యేదాకా వెయిట్ చేయడం జరిగింది. ఇప్పుడు పూర్తయింది కాబట్టి విజయవాడ పనులు కూడా కనకదుర్గ ఏజెన్సీకి అందించడం జరిగింది అధ్యక్ష. గుంటూరుకు సంబంధించి గుంటూరు జీజీహెచ్కి సంబంధించి వాళ్ళు అడిగిన ప్రశ్న సభ్యులకు తెలుసు సార్, సభ్యులకు తెలుసు ప్రశ్న, సమాధానం తెలియ ప్రశ్న వినిండాలా లేదా చదవాలా? ప్రశ్న చదవాలా? గుంటూరు జీజీహెచ్కి సంబంధించి అధ్యక్ష బకాయిలు చెల్లించడం జరిగింది ఏపీఎంఎస్ఐడిసి ద్వారా ఆర్బీఐ ఇన్ఫర్మేటిక్స్కి. ఇప్పుడు కొత్తగా టెండర్ ప్రక్రియ మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది అధ్యక్ష.